నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ డైటీషియన్ మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఇవాళ మనము అవకాడో ఫ్రూట్ గురించి తెలుసుకుందాం. అవకాడో ఫ్రూట్ అనేది ఒక ట్రాపికల్ బేస్డ్ ఫ్రూట్ అన్నమాట. ఇది ముఖ్యంగా నార్త్ అమెరికా, బ్రెజిల్ ఇటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా వస్తుందన్నమాట. సో ఇది కాస్త పెద్ద సైజులో ఉండే కాయ. ఇది కనీసం 150 గ్రాముల నుండి 300 గ్రాముల వరకు ఉంటుంది. ఇది పైన తొల చాలా గ్రీనిష్ డార్క్ కలర్లో ఉంటుందన్నమాట. ఆకుపచ్చ రంగు, ముదురు ఆకుపచ్చ రంగు. దాని తొన తీస్తే కనుక లోపల ఫ్లెష్ అనేది యెల్లోయిష్ కలర్లో ఉంటుంది. అలాగే దాంట్లో ఒక పెద్ద సైజు గింజ ఉంటుందన్నమాట. ఆ గింజ గుజ్జుకు గట్టిగా అటాచ్ అయ్యి కూడా ఉండదు, కాస్త లూజ్గానే ఉంటుందన్నమాట. సో ఈ అవకాడో ఫ్రూట్లో మనకి చాలా న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. న్యూట్రిషనల్ కాంపోజిషన్ అనేది చాలా బాగుంటుంది. సో ముఖ్యంగా దీన్ని కోల్డ్ స్టోరేజ్లో ఉంచుతూ ఉంటారు. దాన్ని 7 degrees టెంపరేచర్లో ఉంచవచ్చు. దగ్గరగా మనము ఒక 14 రోజుల వరకు దీన్ని కోల్డ్ స్టోరేజ్లో ఉంచడానికి వీలుంటుంది. సో ఇందులో ఉండే న్యూట్రిషనల్ లాసెస్ అనేది మినిమల్గా ఉంటుంది. ఎక్కువ రోజులు కోల్డ్ స్టోరేజ్, ఎక్కువ టెంపరేచర్లో పెట్టినప్పుడు మనకి న్యూట్రియంట్ లాసెస్ అనేవి కనబడతాయి అన్నమాట. సో ఇవి యూజువల్గా మనకి ఇంపోర్ట్ అవుతాయి కాబట్టి మనకి వచ్చేసరికి సూపర్ మార్కెట్స్కి చాలా టైం అవుతుంది. సో అలాంటప్పుడు మన రూమ్ టెంపరేచర్స్లో 3 days కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనకి దాంట్లో ఉండే న్యూట్రిషన్ అనేది లాస్ అవుతుందన్నమాట. సో 3 రోజుల కంటే ఎక్కువ రూమ్ టెంపరేచర్లో ఉంచకూడదు. సో దీంట్లో ఉండే న్యూట్రిటివ్ వాల్యూ అనేది చాలా ఎక్సలెంట్. మిగతా ఫ్రూట్ కన్నా ఇది చాలా ఎందుకు డిఫరెంట్ అంటే ఇందులో ప్రోటీన్ ఉంటుంది. బనానాలో కూడా మనకి ప్రోటీన్ అనేది ఉంటుందన్నమాట. అలాగే అవకాడోలో కూడా ప్రోటీన్ ఉంటుంది. అది కాకుండా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేది ఏ ఒక్క ఫ్రూట్ ఫ్లెష్లో కూడా ఉండవన్నమాట. సో అలాంటప్పుడు ఈ అవకాడో గుజ్జులో మాత్రం మనకి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కూడా కనబడతాయి. యూజువల్గా దీంట్లో ఒక 145 క్యాలరీస్ నుంచి 220 క్యాలరీస్ వరకు డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. దాంట్లో ఉండే ఫ్యాటీ యాసిడ్ కాంపోజిషన్ని బట్టి ఇందులో ఒక 67% నుండి ఒక 78% వరకు మాయిశ్చర్ తేమ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఇందులో ప్రోటీన్ 1.5 నుండి 3% వరకు లభిస్తుందన్నమాట. అలాగే దీంట్లో యాష్ కంటెంట్ కూడా ఉంటుంది. మల్టిపుల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఇందులో విటమిన్ బీటా కెరోటిన్ ఉంటుంది. అలాగే వైటమిన్ సి, థైమిన్, రిబోఫ్లేవిన్, పిరిడాక్సిన్, అలాగే ఫోలిక్ యాసిడ్, ఇలా రకరకాల బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా ఉంటాయి. అందులోనూ దీనిలో కొంతమేరకు వైటమిన్ ఈ, వైటమిన్ డి కూడా లభిస్తాయి. అలాగే మినరల్స్ వచ్చేసరికి ఈ మినరల్ వాల్యూస్ అనేవి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఇది కొంచెము తక్కువ కంటెంట్లో ఉంటుంది సోడియం. అలాగే పొటాషియం అనేది కనీసం 340 milligrams ఉంటుంది. సో ఈ పొటాషియం ఎక్కువ ఉన్నందువలన ఇది బ్లడ్ ప్రెషర్స్ని బాగా కంట్రోల్ చేస్తుంది. అలాగే మనకి కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా మన హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి ఎంతో మేలు చేస్తుంది అనమాట. అలాగే ఇందులో మెగ్నీషియం, మ్యాంగనీస్, జింక్, సెలీనియం, సిలికా ఇలాంటి మినరల్స్ అనేవి లభిస్తాయి. కొంతమేరకు మనకి ఇందులో ఐరన్ కూడా లభిస్తుందన్నమాట. సో ఇలా వైటమిన్స్, మినరల్స్, ఫైబర్, మాయిశ్చర్, ఫ్యాట్, ప్రోటీన్ అన్ని రకాల న్యూట్రియంట్స్తో పాటు ఇందులో కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్, ప్లాంట్ ఫైటోస్టిరాల్స్, స్టానోల్స్ అనే ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట, బయో యాక్టివ్ కాంపోనెంట్స్. సో ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే మనకి బయో యాక్టివ్ కాంపౌండ్స్, స్టీరాల్స్ అనేవి ఏం చేస్తాయంటే మన ఇంటెస్టైన్లో ఉండే అంటే మన పేగుల్లో ఉండే కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్ని ఇన్హిబిట్ చేస్తాయి. అంటే మనకి ఇంటెస్టైన్లోకి కొలెస్ట్రాల్ని అబ్జార్బ్ అవ్వనివ్వమన్నమాట. అలాగే మనకి ఇంట్రాహెపాటిక్ కొలెస్ట్రాల్ని తయారు చేసే ఉత్పత్తి అయ్యే ప్రాసెస్ని కూడా ఆపేస్తుందన్నమాట. అంటే ఇది అబ్జార్ప్షన్ అవ్వనివ్వదు, అలాగే ప్రొడ్యూస్ కూడా అవ్వనివ్వదు. సో అలాంటప్పుడు మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ వెంటనే తగ్గడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో అంత గొప్ప వాల్యూ అనేది ఈ అవకాడో ఫ్రూట్కి ఉంటుంది. అలాగే ఇది మన గుడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ ఎక్సలెంట్ ఉంటుంది. అంటే మన టోటల్ ఫ్యాట్స్లో నుండి 70% అండ్ అబవ్ మనకి మూఫా లభిస్తుంది అనమాట. అది మన గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే
ఇందులో పూఫా కూడా ఉంటుంది. ఈ మూఫా మన బ్యాడ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గించే కెపాసిటీ ఉంటుందన్నమాట. సో మనకి ఇందులో బెనిఫిట్ ఏంటంటే టోటల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అలాగే ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మన గుడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది అనమాట. ఓవరాల్గా దీన్ని కార్డియో ప్రొటెక్టివ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇందులో ఉండే పూఫా కంటెంట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇది కూడా 10% లభిస్తుంది. అలాగే ఇందులో సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా మనకి 8 to 13% లభిస్తాయి అన్నమాట. సో మనము ఎప్పుడైతే అవకాడోని తినడం స్టార్ట్ చేస్తామో మన మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ కంటెంట్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ రేషియో అనేది చాలా బాగా ఉంటుంది. సో అప్పుడు మన గుండెకి కానీ కొలెస్ట్రాల్కి మేనేజ్మెంట్లో ఇది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే ఇందులో సిస్టోస్టిరాల్ అనే ఒక బయో యాక్టివ్ కాంపోనెంట్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మనకి యాంటీ కార్సినోజెనిక్గా పనిచేస్తుంది అనమాట. అలాగే మనకి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. ఇందులో మన మ్యాక్రోఫేజెస్ కౌంట్, మన ఇంపార్టెంట్ ఇమ్యూనిటీ బిల్డింగ్ సిస్టమ్ని అది యాక్టివ్ చేస్తుంది అనమాట. అలాగే మన సెల్ యాక్టివిటీ, ఇమ్యూన్ సిస్టమ్కి కావాల్సిన న్యూట్రిషన్ కూడా ఈ కాంపోనెంట్ అనేది ఇస్తూ మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది అనమాట. సో మనము కార్సినోజెన్స్ని కిల్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. అలాగే హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ని ఫైట్ చేయడానికి కూడా ఈ అవకాడో మనకి చాలా మేలు చేస్తుందన్నమాట. ఇందులో ఉండే ఇంపార్టెంట్ న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయో మూఫా, పూఫా, ఇవి మన స్కిన్ టోన్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. సో మన కంటి చూపుకు కూడా ఇందులో ఉండే బీటా క్యారోటీన్ చాలా మెరుగు చేస్తుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డ్ చేస్తుంది అనమాట. అలాగే ఇందులో సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉన్నప్పుడు మనకి కాన్స్టిపేషన్ నుండి రిలీవ్ చేస్తుంది. సో ఇందులో ఉండే హెల్దీ ఫ్యాట్ అండ్ ఫైబర్ డయాబెటిక్ పాపులేషన్కి, కార్డియోవాస్కులర్ డిజీజ్ పాపులేషన్ కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువ ఉన్నందువలన మనము ఇది కిడ్నీ పేషెంట్స్కి ఇవ్వకూడదు. సో కిడ్నీ పేషెంట్స్ తప్పితే వెయిట్ రిడక్షన్ కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, డయాబెటీస్ కానీ, ఓవరాల్గా నార్మల్గా ఉండే హెల్దీ ఇండివిజువల్స్కి కూడా మనం అవకాడో ఇబ్బంది లేకుండా ఇవ్వచ్చు. ఓవరాల్గా అవకాడో అనేది ఒక ఎక్సలెంట్ ఫ్రూట్. దీన్ని మనం చాప్ చేసి సాలడ్స్లో వేసుకోవచ్చు, ప్యూరీ చేసి స్ప్రెడ్స్ లాగా తీసుకోవచ్చు, లేదు కట్ ఫ్రూట్ లాగైనా తీసుకోవచ్చు. మనకి ఇన్ని బెస్ట్ క్వాలిటీస్ ఉన్న ఫ్రూట్ని మనము సీజన్గా వచ్చినప్పుడు ఆహారంలో చేర్చుకుంటే మనకు మేలు చేస్తుంది.